పవన్ కళ్యాణ్ మరి చంద్రబాబు కలిసి ఎన్నికలకు వెళ్తా అంటున్నారు. ముఖ్యమంత్రి ఎవరు అవుతారు అనుకున్నారు వాళ్ళు? వాళ్ళు ప్రభుత్వం మాది వస్తే వాళ్ళు ఎట్ అవుతారు? ప్రభుత్వం మీదే వస్తుందా? మాది వస్తుందండి. వైఎస్ జగన్ కింగ్ ఆఫ్ కింగ్. కానీ లోకేష్ అంటున్నాడు చంద్రబాబే మాకు, ఒకవేళ మేము గెలిస్తే చంద్రబాబే ముఖ్యమంత్రి అవుతాడు అన్న. పవన్ కళ్యాణ్ అసలు తీసుకోవట్లేదు. నవ్వు వస్తుంది ఎర్ర పుస్తకం ఆట పట్టుకుంది. దీంట్లో పేర్లు రాశాను నేను. మాకేమో 55% ఓటింగ్ వస్తుంది, వాళ్ళకి 30% లోపు వస్తుంది. ఏ రకంగా అవుతారు? పుంజుకోలేదంట టీడీపీ. ఇప్పుడు సీఎం గారు ఉండారండి, ఈ వరల్డ్లోనే మెచ్చుకుంటున్నారు. వరల్డ్ మొత్తం, నాట్ ఓన్లీ ఆంధ్ర, ఇండియా, ప్రపంచం మొత్తం కీర్తిస్తుంది ఈరోజు ముఖ్యమంత్రి గారిని. మరి అలాంటప్పుడు ఇంక వీళ్ళు ఏమొస్తారు? వాళ్ళు ఎట్లా వస్తారు? ఇప్పుడు కాపులు ఉన్నారు, కాపులు ఏదో వేసేస్తారు అనుకుంటున్నారు వీళ్ళు. వంగ గీత, ముద్రగడ పద్మనాభం, దాడిశెట్టి రాజా, జక్కంపూడి రాజా, ఇలాంటి హేమాహేమీలు ఉన్నారు మా పార్టీలో. పవన్ కళ్యాణ్ మించిన వాళ్ళు. ఈయనకి ఎక్కడొస్తాయి ఓట్లు? కాపులంతా నా వైపు ఉన్నారని పవన్ కళ్యాణ్ చెప్పుకుంటున్నాడు. ముద్రగడ పద్మనాభం గారు ఉండారండి, ఆయన ఏ పార్టీలో ఉన్నా ఆయన ఓటింగ్ కాపుల్లో 90% పడుతుంది. ఇంకా పవన్ కళ్యాణ్కి ఎక్కడ పడుతుంది? మీరు చెప్పండి, న్యాయం చెప్పండి. అసలు కాపులకు నాయకుడు నేనే అని చెప్తున్నాడు ఆయన కాదు. ఏ ఎమ్మెల్యే, ఎమ్మెల్యేలు అందరూ నాయకులే. ఈయన మాట ఎవరంటారు? ఎందుకంటారు? ఏమన్నా కాపులకి ఏమన్నా ముందు నడిపించాడా రంగా గారు? లేక ఇప్పుడు ఇక్కడ వంగవీటి మోహన్ రంగా గారు ఉన్నారు, ఆయన ఏమన్నా కాపుల్ని ఆయనలాగా ఏమన్నా ఆదుకున్నాడా? ఈవెన్ పల్లెటూళ్ళలో ప్రెసిడెంట్ గారు అయినా ఆదుకున్నాడు. అప్పుడు ఏ ఉద్దేశంతో టీడీపీ పవన్ కళ్యాణ్ కలిశారంటారు? కలుస్తారండి, 100 మంది కలిసినా మా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరు, సమస్య లేదు. ఇప్పుడు మీ ఉద్దేశం చెప్పండి. ఇప్పుడు ఎవరైతే నవరత్నాలు తీసుకుంటున్నారో, ఎవరైతే పథకాలు పొందుతున్నారో వాళ్ళంతా జగన్ ఓటేస్తారు అనుకుంటున్నారు? 95% వేస్తారండి. ఆ 5% అయినా ఎందుకు అంటే వాళ్ళు అంతా ఇదన్నమాట. ఏది మోసగాళ్ళు వాళ్ళు. రూపాయి తిన్నవాడు ఎవడన్నా మర్చిపోతాడా? ఇప్పుడు నేను రూపాయి ఇచ్చానండి, గవర్నమెంట్లో కింగ్ ఆఫ్ కింగ్. ఇప్పుడు మనం ఇంతమంది ముఖ్యమంత్రులను చూసాము, దరిదాపుగా నాకు 17 మంది ముఖ్యమంత్రులు తెలుసు. వీళ్ళందరిలో కల్లా మన జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ 1గా చేశారు. ప్రభుత్వ పథకాలన్నీ తిన్నాళ్ళు మొత్తం 90% పడుద్ది మాకు ఓటింగ్లో. ఇప్పుడు ఏ సర్వే చేసినా కానీ సర్వేల్లో ఎట్లా వస్తుందంటే 55% వస్తుంది సీఎం గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి. అందువల్ల మేము బాగా ధీమాతోనే ఉంటాం. ఆయన పథకాల్లో హైలైట్ ఏంటో తెలుసండి, విద్యకి బాగా ప్రాధాన్యం ఇస్తున్నాడు. ఏ దేశమైనా కానీ ముందు ఉండాలంటే విద్యకు ప్రాధాన్యం ఇస్తే, విద్యారంగంలో అభివృద్ధి చెందితే ఆ దేశం ముందు ఉంటుంది అన్నిట్లో ఆర్థికంగా. రెండోది వైద్యానికి ఇస్తున్నాడు. అడుగులు పడుతున్నాయి. పడటం ఏంటండి, అమ్మఒడి పథకం ఎంత? అదే మామూలుగా హై స్కూల్ నుంచి ఇంటర్మీడియట్కి రాగానే, ఇంటర్మీడియట్ అవగానే యూనివర్సిటీకి అమెరికాకి వెళ్ళారు ఈ సంవత్సరం. చాలా మంది విద్యార్థులు అమెరికాకి వెళ్తున్నారు. ఏ ప్రభుత్వంలో అమెరికాకి వెళ్ళారు? జగనన్న గవర్నమెంట్లోనే అమెరికాకి వెళ్ళారు. నేను లెక్చరర్గా చేసి రిటైర్ అయ్యా. కాలేజీలో యూరినల్స్కి వెళ్ళటానికి ఆడపిల్లలు నానా యాతన పడేవాళ్ళు. ఇప్పుడు మా ఎస్ఆర్ఆర్ కాలేజీలో నేను డెవలప్మెంట్ కమిటీలో ఉండా. ఎస్ఆర్ఆర్ కాలేజీలో డెవలప్మెంట్ కమిటీ సెక్రటరీని నేను. ఎస్ఆర్ఆర్ కాలేజీ అంటే ఇండియా లెవెల్లో, అమెరికా లెవెల్లో చాలామంది విద్యార్థులు ఉండారు. ఆ టైంలో అసలు ఒక్కటే ఉండేది యూరినల్స్కి వెళ్ళటానికి. రిటైర్డ్ లెక్చరర్గా చెప్పండి, విద్యావంతులు కానీ లేకపోతే పట్టణ వాసులు కానీ జగన్మోహన్ రెడ్డిని ఈసారి సమర్థించే అవకాశం ఉందండి.